Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఒక లేడీ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. ఇక అవుట్డోర్ షూటింగ్ టైంలో కూడా తన నివాసంలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మారుమోగిపోతుందనే చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు నార్సింగి ఉన్న నివాసంలో కూడా చాలా సార్లు ఆయన లైంగిక దాడి చేశారని ఆ యువతి పేర్కొంది. ఇంకా ఈ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మరి దీనిపై అయితే జానీ మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత 4 సంవత్సరాలుగా పూర్తిగా పుష్ప కోసమే అల్లు అర్జున్ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక ఈ డిసెంబర్లో పుష్ప 2 విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో తదుపరి సినిమా ఏంటి, ఎప్పుడు ప్రారంభం అవబోతోంది అంటూ చర్చ మొదలైంది. 2-3 సంవత్సరాలుగా అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీకి గ్రాండ్ వర్క్ జరుగుతుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే బన్నీ తదుపరి సినిమా అట్లీతో కాదు, త్రివిక్రమ్తో అని అల్లు కాంపౌండ్ నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. తమన్ ప్రస్తుతం ఆహాలో ఇండియన్ ఐడల్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్కతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. అనుష్కతో ఇంత మంచి రిలేషన్ ఉందా, ఇంత క్లోజా అని ఇప్పుడు నెటిజన్లు షాక్ అవుతున్నారు. అనుష్క నుంచి ప్రతి ఏడాది ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్లో ఒక ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందంట. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదేనట. హీరోయిన్ అని కాదు, తనకి ఇష్టమైన వ్యక్తి అని, చాలా మంచి పర్సన్ అని, గోల్డెన్ హార్ట్ అని, అందం గురించి మీరు పక్కన పెట్టండి, తను ఎంతో మంచి మనిషి అని, ఇన్సైడ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు అనుష్కతో భాగమతి 2 చేస్తున్నట్లుగా ప్రకటన చేశాడు. మామూలుగా తనకి ఐఫోన్స్ అంటే చాలా ఇష్టం అని భాగమతి టైంలో అనుష్కకి చెప్పాడట. ఇంకా భాగమతి హిట్ అయితే ఐఫోన్ ఇవ్వాలనే ఆశ కూడా ఆయనకి స్టార్ట్ అయింది. ఇంకా అది ఆవిడ నుంచి ఒక గిఫ్ట్ గా పొందాలని అనుకున్నాడంట. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ రిలీజ్ అయిన తర్వాత అనుష్క తమన్ కి అయితే ఐఫోన్ గిఫ్ట్ గా పంపిస్తుందని తెలిపాడు. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. వివేక్ ఆత్రేయ తీసిన ఈ చిత్రంలో తమిళ డైరెక్టర్, నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటించాడు. ఇంకా ఆగస్ట్ 29న రిలీజ్ అయిన ఆయన చిత్రం 20 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ప్రస్తుతం సరిపోదా శనివారం అయితే #ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. బట్ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి ఎవ్వరూ ఊహించలేదు. మరి ఈ సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేశారా? ఎన్టీఆర్ దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ కోసం అన్నట్లుగా సందీప్ రెడ్డి వంగతో దేవరా టీం ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, కొరటాల శివ ఇలా అందరూ సందీప్ రెడ్డి వంగతో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో దేవరా విషయాలను సందీప్ అడిగి తెలుసుకున్నాడు. ఏవైనా సీక్రెట్లు రాబట్టగలిగాడా, ఇంకా చాలా ప్రయత్నించాడా అంటే ప్రయత్నించాడనే చెప్పాలి. కానీ టీం మెంబర్స్ మాత్రం ఏ విషయాన్ని కూడా బయట చెప్పలేదు. సేఫ్, ఎన్టీఆర్, జాన్వీ చాలా తెలివిగా సమాధానాలు చెప్పారు. మత్తు వదలరా 2 సినిమాకి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్, రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. సత్యానే ఈ మూవీకి మెయిన్ హీరో అని, మూవీని ఒంటి చేత్తో నిలబెట్టాడంటూ పొగిడేస్తున్నారు. రానున్న రోజుల్లో సత్య టాలీవుడ్ ని రూల్ చేస్తాడని, బ్రహ్మానందం, సునీల్ తర్వాత సత్య పేరు ఉంటుందని అంటున్నారు. ఇంకా నిన్నే మత్తు వదలరా 2 చూశాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. చివరి వరకు కూడా వదలకుండా చూశాను.
ఇంకా ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకి ఇవ్వాలి. ఇంకా అతని రాత, తీత, కోత, మోత ప్రతిదీ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోదం పరిచింది అని చెప్పేసి అభినందిస్తున్నారు మన చిరు. ఇంకా హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా అని చెప్పేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇంకా అలాగే కాలభైరవ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ టీం అందరికీ నా అభినందనలు అని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబు చిరంజీవితో సైతం మత్తు వదలరా 2 చూసి సత్యాన్ని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. రాణా ఒక సీక్రెట్ ని రీసెంట్ గా బయట పెట్టేశాడు. స్టేజ్ మీద నిలబడి యాంకరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టూడియోలో కూర్చుని యాంకరింగ్ చేయడం వేరు. కానీ బిగ్ బాస్ స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకా హోస్ట్లు ఎదురుగా ఉంటే స్క్రీన్ పెడతారంట, దాంట్లో వచ్చింది వచ్చినట్లుగా చదివేస్తుంటారంట. ఇది చాలా మందికి తెలీదు. తాజాగా రాణా హోస్ట్ చేసిన ఒక ఈవెంట్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రాణా స్టేజ్ మీద అలవోకగా మాట్లాడేస్తున్నాడు, కానీ ఎదురుగా ప్రాంప్టర్ ఉంది. అందులో వచ్చింది వచ్చినట్లుగా చదివేస్తున్నాడట. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి, యాంకరింగ్ ఇలా చేస్తారా అంటూ షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఈ యాంకర్స్ అంతా గుర్తు పెట్టుకుని మాట్లాడుతున్నారని అనుకునే వాళ్ళం, కానీ ఇలా చేస్తున్నారు, చదువుతున్నారంటే పోయాం మోసం అనుకుంటున్నారు. ఇంకా ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కేరళలో ఓనం పండుగను ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. మనకి ఉగాది ఎలాగో కేరళలో ఓనం అలా. వీరికి ఇది తొలి పండుగ. ఈ కేరళ కుట్టీలు ఓనం స్పెషల్ చీరకట్టులతో అయితే మెరిసిపోతున్నారనే చెప్పాలి. ట్రెడిషనల్ లుక్స్ తో తారలు తడుక్కుమంటున్నారు. ఇంకా ఇది తాజాగా అనుపమ, మాళవిక, ప్రియమణి, జాను పాప, గౌరీ, బిగ్ బాస్, సాక్షి అగర్వాల్ ఇంకా చాలా మంది అయితే ఓనం ఫెస్టివల్ ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ చీర కట్టు ఏదైతే ఉందో అది అదిరిపోయిందనే చెప్పాలి. పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నారు రేణు. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సమాజానికి అవగాహన కల్పిస్తున్నారు. తనకి తోచినంత సాయం చేయడంతో పాటు ప్రజల్ని కూడా విరాళాలు కోరుతూ శ్రమిస్తున్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న పెట్స్ ని కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ను కోరారు. ఒక వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెట్టడంతో ఆ వివరాలు షేర్ చేసి ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు. మనుషులు చాలా స్వార్థంగా మారుతున్నారని, వారి చుట్టూ ఉన్న ప్రకృతిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం, ఇంకా డిజైనర్ బట్టలు వేసుకోవడం, పార్టీకి వెళ్లడం ఒక్కటే విజయానికి నాంది కాదు అంటూ రేణు దేశాయ్ అయితే వార్తలు వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఆవిడ ఇలా చెప్పుకొచ్చారు, అవసరమైతే మీరు మీ పనులు చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడండి, అలాగే పెట్స్ ని కూడా సంరక్షించండి అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. భారతదేశంలో అయితే సెక్యులరిజం ప్రస్తుతం అయితే పర్యావరణం పైన తన అభిప్రాయాల్ని ఆవిడ పంచుకుంటూ ఉన్నారు. ఇంకా మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేశంలోనే చర్చులు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్లో ఉంటాయని, అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశంగా ఎలా అవుతుంది అని చెప్పేసి రేణు ప్రశ్నించారు. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు అనో లేదా బోనీ కపూర్ సపోర్ట్ ఉందనో తెలియదు, కానీ జాన్వీకి కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అనిపిస్తుందబ్బా. ఇంకా దేవరా ప్రమోషన్స్ లో ఫుల్ టు ఫుల్ బిజీ అయిపోయిన జాన్వీ అండ్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి సంబంధించి ఈ మధ్య ఒక చిన్న కథ నడుస్తోంది. అది నాకెంత నీకెంత, ఐ మీన్ రెమ్యూనరేషన్ అండి. దీంతో ఈమె ఏకంగా మొదటి సినిమాకి 3.5 కోట్లు అడిగితే అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు టీం. ఇక దీంతో అంతా జాహ్నవి 3.5 కోట్లు తీసుకుంది రెమ్యూనరేషన్ అనే వార్తలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం అయితే ఈ ట్విస్ట్ అయితే వినిపిస్తోంది. కాగా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈమె 3.5 కోట్లు కాదు, ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని కూడా ఈమె ఈ భారీ ప్రాజెక్ట్ కి అందుకున్నట్లుగా మన టీం వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. Thank you so much for watching.
ఇది ఇవాల్టి ఆర్టీవీ చిత్రాలు. మరెన్నో విశేషాలకి చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.